అపోస్తలుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ప్రభువే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, స్టెఫను ఆ ప్రజలందరి ముందు నిలబడినప్పుడు అతడు నోరు తెరిచి మాటలాడుట ప్రారంభించిన. స్తోత్రం కలుగును గాక. ఆ స్టెఫను మాటలు ఒకటి దైవ జ్ఞానముతో కూడిన మాటల వలె ఉన్నాయి, 2 పరిశుద్ధాత్మతో కూడిన మాటల వలె ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలో తల పండిపోయిన అనేకులతో యేసయ్య మాటలాడుచున్నప్పుడు మీకు అర్థమవుతుందా? మీకు జ్ఞాపకం వచ్చిన ఆ విషయాలు? అతడు మాటలాడుచు ఉండగా, ఇక్కడ స్టెఫను మాట్లాడుచు ఉండగా, వారు ఎలాగైతే స్టెఫనును ఎదిరించలేకపోయారో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన 12 సంవత్సరాల వయస్సే, కానీ ఆయన మాటలాడుచు ఉండగా ధర్మశాస్త్ర ఉపదేశకులు, పెద్దలు, గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా యేసయ్య జ్ఞానానికి ఆశ్చర్యపోయి యేసయ్యను వారు ఏమాత్రం కూడా ఎదిరించలేకపోయారు. చెదురెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే మన మాటలు కూడా అలా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. గట్టిగా ఆమేన్ అనండి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాటలు చాలా శ్రేష్టమైనవిగా, మన మాటలు దైవ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానంగా కాదు. మన మాటలు పరిశుద్ధాత్మ నడిపింపుతో, వారు ఆ ఆత్మ నడిపింపును ఎదిరింపలేకపోయిరి. స్తోత్రం కలుగును గాక. అంటే ఇతడు ఆత్మ జ్ఞానము కలిగిన వాడై, అంటే పరిశుద్ధాత్మ వాయిస్ కలిగి, అలాగే దైవ జ్ఞానము కలిగిన ఆ మాటలు వారికి అందిస్తున్నాడు. ఆశ్చర్యపోయిన వాళ్ళు, అయ్య బాబోయ్, అతని జ్ఞానం ఏంటండి? అతడు మాటల యందు అగుపరుచు జ్ఞానమనందును పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన ఆ మాటలు నొక్కి వక్కానించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ స్టెఫను మాటలను వారు ఎదిరింపలేకపోయిరి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అట్లాంటి కృప ఈ కడవరి దినాల్లో మనకి కావాలి. ఆమేన్ చెప్పండి. అట్లాంటి కృప ఈ కడవరి దినాల్లో మాకిమ్మయ్యా యేసయ్యా. ఆమేన్. మనం పొందుకోవాలి బిడ్డలారా అట్లాంటి కృప. ఈరోజున మాటల కోసం కొన్ని శ్రేష్టమైన సంగతులు మీకు చెప్పాలని నేను దేవుని ఆత్మచర్య చెప్పాడు బైబిల్లో అని మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే బిడ్డలారా, అందరికి ఉపయోగపడేది, సంఘానికి ఉపయోగపడే అద్భుతమైన లేఖనాలు ఈరోజు ప్రభు మనకి చెబుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరము పడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలారా, క్రైస్తవుని యొక్క అనుభవం ఇలా చూస్తున్నారా? ఉపోద్ఘాతంగా వినండి. క్రైస్తవుని యొక్క అనుభవం ఎలా ఉండాలంటే, వినడానికి వేగిరపడాలి అని అన్నది. ఎలాగా మాట్లాడ? వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపించడానికి కూడా ఏం చేయాలి? నిదానించాలి. నిదానం లేకుండా కోపపడ్డామా అక్కడ జరిగే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుద్ది. నిదానించకుండా మాట్లాడామా అక్కడ జరిగే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుద్ది. ఇక్కడ క్రైస్తవులమైన మనం చాలా ఆచితూచి మాట్లాడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎంత ఎక్కువగా మౌనంగా ఉంటే అంత మంచిదంట. దాని స్తోత్రం కలుగును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏముంటే?
దేనికి తాళం వేసేస్తే మనం బీరువాకి తాళం వేసేస్తాం, ఫ్రిడ్జ్కి తాళం వేసేస్తాం, బంగారం ఏది దాచుకున్నా దానికి తాళం వేసేస్తాం, ఇంటికి తాళం వేసేస్తాం. ఎక్కువ దేనికి మనం తాళం వేయం? ఈ నోటికి కనుక మనం తాళం వేస్తే ఎన్నో కష్టాలు పడకుండా మనం తప్పించబడతాం. స్తోత్రం కలుగునుగా. నా ప్రియ సహోదరులారా, ఏమన్నాడు? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు. సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ ఎలా ఉండాలంట? మాట్లాడడం ఎలా ఉండాలి? వినడానికి వేగిరపడాలి, వినడానికి తొందరపడాలి, వినడానికి రావాలి దేవుడి దగ్గరికి. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం వినాలి. ఫోన్ వచ్చిందని లేచి వెళ్ళిపోకూడదు. ఫోన్లో అయితే నువ్వు మాట్లాడతావు, వాక్యంలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి ఆ మాటలను మనం వినడానికి వేగిరపడుతూ మాట్లాడుట ఎందును కోపపడుట ఎందును నిదానించు వారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అంటే చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. బైబిల్లో కొంతమంది దుష్టప్రాయం కలిగి ఎలా పడితే అలా మాట్లాడారు. పనికి మాలిన మాటలు, దుష్ట మాటలు, రకరకాల మాటలు. ఆ మాటలన్నీ పనికి మాలిన ఆ బైబిల్లో కొంతమంది ఉన్నారండి. కొంతమంది వాళ్ళకున్నాయి ఆ మాటలండి. ఆ మాటలు మనకు ఉండకూడదు. దాని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూసారా, మాటల కోసం ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటి చూసానండి? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే చూడండి, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. గట్టిగా చెదిరితే సయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మితము అనండి అందరూ. అంటే అర్థం ఏంటి? కొంచెము. మితం అంటే అర్థం ఏంటి? కొంచెము లేక తక్కువ. తక్కువగా మాట్లాడే ఎవడంటే అండి, చూడండి, తక్కువగా మాట్లాడే ఎవడంట? బడా 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 ఆగుతుంటే ఏమి లేనట్టు. తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే మితంగా మాట్లాడతారంట. ఆమేన్. మళ్ళీ మితంగా మాట్లాడమన్నారు కదా, దేవుడితో మితంగా ఉండకండి. దేవుడి స్తోత్రం కలుగును. దేవుడితో ఎలా మాట్లాడాలి? మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన. అది మనుషులతో తక్కువగా మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులతో తక్కువగా మాట్లాడాలి, దేవునితో ఎక్కువగా ప్రార్థనలో మాట్లాడాలి. ఎక్కువ గంటలు దేవుడి దగ్గర గడపాలి. ఈ నోటికి ఎప్పుడు పడితే ఎప్పుడు మనం ఏం చేసుకోవాలి? తాళంగా పేసేసుకోవడం ఎంత మంచిదో. ఆ తాళం కీ కూడా ఎవరి చేతులకి ఇచ్చేస్తే మంచిదంటే యేసుబాబు చేతికి ఇచ్చేది మంచిది. దాని స్తోత్రం కాదు. మన చేతుల్లో ఈ తాళం అంటే ఎప్పుడు కలితే అప్పుడు విప్పేసుకుని ఏం చేస్తాం? ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. ఇది చాలా ఇబ్బంది కలుగుద్ది. బైబిల్లో ఇన్ని రకాల మాటలు ఉన్నాయి తెలిసిన. బైబిల్లో ఎట్లాంటి మాటలు ఎలా మాట్లాడతారు? రకరకాల మాటలు ఉన్నాయి బైబిల్లో. అట్లాగ మాట్లాడేవారిలాగా మనం మాట్లాడుకుందుముగాక అనలేదు నేను. మాట్లాడకుందుముగాక. చక్కగా మన నోటికి ఏం పెట్టుకోవాలా? అదుపు. మితముగా మాట్లాడాలి. కాబట్టి సమయోచితమైనటువంటి మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టిన బంగారు పండు వంటిదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమయోచితంగా ఒక్క డైలాగ్ చాలు. దాని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ఒక్క మాట, ఆ మాటలు నేర్పు ప్రభువా అని దేవుడి దగ్గర మనం అడగాలి. ఆ జ్ఞానయుక్తమైన సమయోచితమైన ఆ మాట నాకు కావాలి ప్రభువా, ఆ కృప నాకు దయచేయండి అయ్యా, ఆ జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా. అప్పుడు దాకా నేను మౌనంగా ఉండాలి నాయనా, నాకు మౌనం నేర్పు నాయనా, ముందు మౌనం నేర్పు నాయనా, మాకు మౌనం నేర్పు నాయనా. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్లో రకరకాల మాటలు ఉన్నాయి. చూద్దామా ఎటువంటి మాటలు ఉంటాయి బైబిల్లో? రకరకాల మాటలు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం 17వ కీర్తన 10వ వచనం. 17వ కీర్తన 10వ వచనం. 17వ కీర్తన 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వపు మాటలు అనండి అందరూ. చెప్పండి. అంటే నేను గొప్ప అని చూడండి. సామెతలు 17:7 కూడా మనం చూస్తే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు,
అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, అహంకారమైన మాట అనండి అందరూ. గర్వపు మాట. మీరు బాగా ప్రార్థన చేశారండి అని ఎవరైనా అన్నారు అనుకోండి, మరి ఏంటనుకున్నావు అనకూడదు. ఏమనాలి? దేవుని మహాకృపండి. మీరు పరిచయం బలి చేస్తున్నారండి, మరి ఏంటనుకున్నావు అనకూడదు. దేవుని మహాకృప. మీరు వాక్యం చాలా బాగా చెప్తున్నారండి, ఈరోజు అద్భుతంగా దేవుడు ఎంత బాగా మాట్లాడారండి, దేవుని కృప. అంటే గర్వముగా కానీ అహంకారముగా కానీ ఎప్పుడును మన నోట మాటలు రాకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గర్వ హృదయులు యెహోవాకు హేయులు అని బైబిల్ చెబుతుంది. కొంచెం మనలో ఉంటే మనం దాన్ని బట్టి అతిశయపడకూడదు. కొద్దిగా ఆరోగ్యం ఉంటే, కొద్దిగా అందం ఉంటే, కొద్దిగా డబ్బు ఉంటే, కొద్దిగా బాగా ప్రార్థన చేస్తే, కొద్దిగా బాగా పాడితే, బాగా వాక్యం చెప్తే, బైబిల్ చదివితే ఆ గర్వ స్థితి మనలో ఉండకూడదు. అది ఉంటే అది చాలా భయంకరమైన నష్టాలకి మనల్ని దారి తీస్తుంది. జాగ్రత్త. వీళ్ళట ఏ మాటలు మాట్లాడుతున్నారంట? స్టెఫన్ ఏ మాటలు మాట్లాడాడు? దైవ జ్ఞానముతో కూడిన మాటలు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్టెఫను దైవ జ్ఞానముతో కూడిన మాటలు, ఆత్మ నడిపింపు కలిగిన వాక్శక్తినిచ్చిన ఆ దేవుని మాటలను అందిస్తూ ఉంటే ఆ శత్రువులు, తిరుగుబాటుదారులు ఎవ్వడునూ ఇతన్ని ఎదిరించలేకపోయారు. స్తోత్రం. ప్రియులారా, కాబట్టి మన జీవితాల్లో మొట్టమొదటిగా గర్వపు మాటలు. ఏ మాటలు? గర్వపు మాటలు. అహంకారపు మాటలు. అహంకారంగా నాకేంటి, మాకు ఇది ఉంది, అది ఉంది, మా పిల్లలు ఎంత భక్తులు, మా పిల్లలు అంటే ఏంటి అనుకున్నావు? దేనినైనా మనం దేనికి ఆరోపించుకోవాలంటే దేవుని మహాకృప. స్తోత్రం. ఈ స్థితిలో నేనున్నానంటే దేవుని మహాకృప. ఒకవేళ నిన్ను ఎవరైనా పొగిడినా మన దగ్గరికి వచ్చి కొంతమంది కావాలని ఏం చేస్తుంటారు? పొగుడుతూ ఉంటారు. అమ్మో బ్రదర్ మీరు ప్రార్థన చేశారండి, మా జీవితంలో కార్యం జరిగిందండి. సిస్టర్ మీరు ప్రార్థన చేశారండి, మా జీవితంలో కార్యం జరిగిందండి. మరి ఏంటనుకున్నా నా ప్రార్థన అంటే? నా ప్రార్థనకు గొప్ప శక్తి ఉంది. ఇక సంఘంలో ఎవరి ప్రార్థనకి ఏమి లేదు, శక్తి లేదు. నాకే గొప్ప శక్తి ఉంది, నేను పెద్ద పోటుగాన్ని, నేను పెద్ద పోతుగత్తిని. అప్పుడే దేవుడు నీకు ఆ శోధన ఇస్తాడు, దేవుడు ఆ పరీక్ష నీకు పెట్టాడు. అప్పుడే నువ్వేం చేయాలి తెలిసినా? ఇలా చూడాలి. అప్పుడే దేవుడు నీ నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందని ఆయన ఎదురు చూస్తాడు. అప్పుడే మనలోంచి వచ్చిన సమాధానం దీన సమాధానంగా ఆయన కృప అన్నావా దేవుడు నిన్ను ఆస్వాదించి మొదలెడతాడు. హల్లెలూయా. అంటే ఈ స్థాయికి ఎదిగినా ఎవరికి మహిమిస్తున్నాడు? ఎవరికి మహిమిస్తున్నాడు? ఇటు నాకు మహిమిస్తున్నాడని ఇంకా నేను దేవుడు దీవించేస్తాను. రెండవది, ఎట్లాంటి మాటలు మాట్లాడతారంటే కొంతమంది, ఒకటి ఎట్లాంటి మాటలండి? గర్వపు మాటలు, ఇంకా అహంకారపు మాటలు. రెండోది కొంతమంది బ్యాచ్ ఉంటుంది, అది ఎటువంటి మాటలు మాట్లాడుతుంది తెలుసా? అయ్యి బాబు మామూలు కాదు. మాటలు ఎన్ని రకాలు ఉన్నాయి బైబిల్లో చూడండి. కీర్తన గ్రంథము 28వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథము 28వ కీర్తన 3వ వచనం. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్ట ఆలోచన హృదయములో ఉంచుకొని. అమ్మా ఏ ఆలోచన? లోపల ఏ ఆలోచన ఉంటుంది వాళ్ళకి? దుష్ట ఆలోచన హృదయములో ఉంచుకుని తన పొరుగు వారితో సమాధానముగా చాలా ప్రేమగా మాట్లాడతారంట. అమ్మా అర్థమవుతుందా? ఫస్ట్ ఎటువంటి మాటలు? గర్వం మాటలు, ఇంకేంటి? అహంకారంతో. ఇది ఒకటి మొట్టమొదటిది. రెండవది, వారి హృదయంలో దుష్ట ఆలోచన ఉంటుంది, కానీ పైకి వాళ్ళు ఎలా మాట్లాడతారు? చాలా సమాధానకరంగా, చాలా ప్రేమగా మాట్లాడితే ఆ మాటలకి మనం ఏం చేస్తాం? పడిపోగానే పడేస్తాడు. ఇది ప్రాముఖ్యంగా యవనస్తుల మధ్యలో జరుగుద్ది ఎక్కువగా. ఎవరి మధ్యలో? యవన చెల్లెలు ఉన్నారనుకోండి, అమ్మాను రాయ్ కూర్చో, హాయ్ నిలబడు, హాయ్ చదువుకో, హాయ్ బైబిల్ చదువు, హాయ్ ప్రార్థన చేయి, హాయ్ మోకరించు, హాయ్ ముసుగు వేసుకో, హాయ్ ఉపవాసం ఉండంటే ఇది నచ్చింది వాళ్ళకి. ఆడెవడో
హాయ్ బాగున్నావా, హలో. ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఆ బ్రదరు. మా అమ్మ మా నాన్న నాతో సరిగ్గా, మా తమ్ముడు మా అన్నయ్య నాతో సరిగ్గా మాట్లాడతలేదు, మా నాన్నమ్మ తాత అంటాడు. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, బ్యూటీ పార్లర్ ఇష్టమా, ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళినా, బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళినా, బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళినా నేను నీ ఎగ్జామ్ ఫీజు కావాలి, డబ్బులు ఎదుకెళ్తాను నన్ను అడుగు. ఇక ఈ అమ్మాయిలు అబ్బో ఎంత మంచోడో, భూమి మీద ఈడంతా మంచోడు ఎవరో లేరని ఏమవుతారండి, పడిపోతారు. ఆడి హృదయంలో ఏముంది, మాట్లాడాలి. ఈ పిల్లలకి పాపం అది తెలియదు. యవనస్తులుగా తెలుగులేక తెలుగు ఎన్ని కష్టాలు ఎందుకు తెలుతుంటారికి, ఎన్ని బాధలు ఎందుకు? వాడి హృదయంలో ఆ దుష్ట ఆలోచన ఉంది. ఆ దుష్ట ఆలోచనతో వాడు పైకి ఎలా మాట్లాడుతున్నాడు, సమాధానకరంగా, ప్రేమగా. కాబట్టి ప్రేమగా మాట్లాడాలి. నువ్వేం చేయకూడదు, నమ్మకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమె అనట్లేదు, స్తోత్రం చెప్పండి. నన్ను అడిగితే ఎవరు మంచిగా తెలుసండి, ఉన్నమాట మొహమ్మద్ అనేసి వదిలిన వాళ్ళు మంచోళ్ళండి. ఉన్నమాట మొహమ్మద్ అనేసి వదిలేసిన వాళ్ళు మంచోళ్ళకి మళ్ళీ ఎత్తుకుండానే దాని హృదయంలో పెట్టుకుని పైకి ప్రేమగా నటించి లోపల గోతులు తవ్వి నష్టాలు చేసి ఎలా ఈ జీవితాన్ని పాడు చేద్దాం, ఎలా ఈ కుటుంబాన్ని పాడు చేద్దాం, ఎలా ఇలా బ్రతుకుని నాశనం చేద్దాం అని చూసేవాడు వాడు తీసుకున్న గోతులో వాడే పడిపోతాడు. లోపల దుష్టాలోచన పెట్టుకుని నువ్వు మంచిగా సమాధానకరంగా ప్రేమగా మాట్లాడుతున్నావు అనుకో, నీతో మాట్లాడే వాళ్ళందరూ, ప్రేమగా మాట్లాడే వాళ్ళందరూ, నీతో సమాధానకరంగా మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కూడా ఏ దుష్టాలోచన పెట్టుకున్నారు, మాట్లాడతలేదు. తాటిని తన్నేవాడు ఉంటే ఆడిన తలని తన్నివ్వడు కూడా ఉన్నాడు. తెలుసా మీకు సామెత, తెలీదా మీకు? తాటిని తన్నివ్వడు ఉంటే వాడి తలని తన్నివ్వడం కూడా ఉన్నాడు. ఈడు నేను భలే మోసం చేస్తున్నాను ఈ అమ్మాయిని, నేను భలే మోసం చేస్తున్నాను ఈ అబ్బాయిని, నేను భలే మోసం చేస్తున్నాను నా స్నేహితుడిని, నా స్నేహితుడే వాళ్ళ సొంత స్నేహితుడండి. ఆ సొంత స్నేహితుల్ని ఈరోజు మంచి మాటలతో ఎంతమంది మోసం చేయట్లేదు? లక్షల రూపాయలు అప్పులు పాలై పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరండి, స్నేహితుల్ని నమ్మి. కాబట్టి బైబిల్ అంటుంది ఎలా అన్నా అనుకోవద్దు, నీ కౌగిట్టమున్న భార్యను కూడా నమ్మద్దని చెప్తుంది. స్తోత్రం కలుగును. బైబిల్ చెప్పిందండి, ముఖ్య స్నేహితుని నమ్మద్దు, నువ్వు నీ స్నేహితుని నమ్మద్దు, నీ కౌగిట్టున ఉన్న భార్యను కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అంటే దినాలు, ఈ దినాలు అంత భయంకరంగా ఉన్న విషయాల్ని ముందుగానే దేవుడు గ్రంథంలో రాయించాడు. లోపల ఏదో బయటికి అదే మాట్లాడు. ఎందుకు ఆ మాయ మాటలో? ఏంటి ఆ మాయ మాటలో? పైకి సమాధానకరంగా ప్రేమగా మాట్లాడుతున్నావు, లోపలేముంది నీకు? దుష్ట ఆలోచన. చూసారండి, ఇట్లాంటి మాటలు యేసు నామములో మనకి దూరం అయిపోవునుగాక. రియాలిటీ ఉండాలి మన నోటి మాటల్లో. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏముండాలా? రియల్గా ఉండాలి. లోపల ఏముందో బయటకు అది వచ్చేయండి. అక్కడితో వదిలే ఎంత అయిపోయింది ఇంక అంతే. ఇంకా రకరకాల మాటలు ఉన్నాయి చూడండి. 3వ కీర్తన గ్రంథం 41వ కీర్తన 5వ వచనం. 41వ కీర్తన 5వ వచనం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చిపోతాడా? వాడు ఎప్పుడు వాడి పేరు తొలగిపోయి భూమి మీద ఉండకుండా నాశనం అయిపోద్దని అని వారు ఎదురు చూస్తారట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకటి ఏ మాటలు చెప్పండి అందరూ చెప్పండి, నోరు తెరవండి. గర్వపు మాటలు, అహంకారంతో కూడిన మాటలు. రెండోది ఏ మాటలు? లోపల ఒక ఆలోచన నుండి బయటికి సమాధానకరంగా ప్రేమగా మాట్లాడే మాటలు. మూడోది ఏ మాటలండి? చెడ్డ మాటలు. అనండి అందరూ. ఎప్పుడు చచ్చిపోతాడా ఈడని చూస్తారు కొంతమంది మనల్ని. అడోయ్, మిమ్మల్ని కూడా ఎప్పుడు మీ కుటుంబం నాశనం అయిపోద్దా అని చూస్తారు కొంతమంది. అలా నీ కుటుంబం నాశనం అయిపోవాలని, నీ బిడ్డలు నాశనం అయిపోవాలని, మనం పోవాలని కొంతమంది దుష్ట ఆలోచన కలిగి వాళ్ళ చెడ్డ మాటలు, అంటే చెడ్డ మాటలు అంటే వాటిని ఏమంటారంటే శాపభూయిష్టమైన మాటలు, శాపకరమైన మాటలు మాట్లాడతారు. పనికి మాలిన మాటలు మాట్లాడతారండి. ఎప్పుడు చచ్చిపోతామని చూస్తారంట. ఎప్పుడు చచ్చిపోతామని చూసినాడు ఏమండి ఆడే చచ్చిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అన్నాడు. మొన్న అయ్యప్పకి వెళ్తుంటే ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు.
ఆ పాస్టర్ గారిని అప్పుడే సేవలోకి వచ్చాడట సేవకుడు. వస్తే ఆయన్ని లేపించేయడం కోసం ఒక ఊరు నుంచి రౌడీని పంపారంట ఆయన దగ్గరికి. అప్పుడే ఇంకా వ్యాపారం చేస్తున్నాడు, సేవకు వస్తున్నాడు. ఇక వ్యాపారం వదిలేసి సేవలోకి వచ్చేయాలి, ఇంక దేవుడు పిలుపు పొందుకున్నాడు. ఏంటబ్బా ఇదని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి ఉన్నాడా, ఇంతకీ ఆడక్కడ ఉంటే ఆడనుకోలేదట, ఆడుతూనే మాట్లాడుతున్నాడు. కత్తెట్టుకొచ్చి పొడిసి వెళ్ళిపోదామని ఎన్నిపుళ్ళు మీ బండి మీద వచ్చి మాట్లాడి ఆయన లేపాడని పంపించారు. నన్ను పలానా వాళ్ళు ఆయన లేపేస్తానండి, నేను అదండి ఇదే అని చెప్పేసి మొత్తానికి నేను కూర్చోబెట్టి ఆయనకి మంచి డ్రింక్ ఇచ్చి, మంచి అన్నీ ఇచ్చి, జ్యూస్ ఇచ్చి, మంచి నీళ్ళు ఇచ్చి, అన్ని ఇచ్చి కూర్చోబెట్టి అన్నీ మాట్లాడోకి అంట. వాడు ఎవడో కాదు నేనే అన్నాడంట. నువ్వు సంతాపం వచ్చింది ఎవరినో కాదు నన్నే అన్నాడంట. ఇలా ఎవరైతే చంపేయడానికి పంపారో ఆ వ్యక్తి కరోనాలో చచ్చిపోతే, భూస్థాపన చేయడానికి ఎవడు రాకపోతే చంపేద్దామని చెప్పిన ఈ వ్యక్తి వెళ్ళి భూస్థాపన చేశాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమె అని చెప్పండి. నిన్ను లేపేద్దాం అనుకున్నాడు, లేచిపోయాడు అక్కడ. దానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమెనా, గట్టిగా స్తోత్రం అనండి. చెప్పండి. నన్ను లేపేద్దాం అనుకునేవాడు ఆడే త్వరగా లేచిపోతాడు. ఆమెనానండి. సౌలు దావీదు లేపేద్దాం అనుకున్నాడు. ముందు దావీదు లేచిపోయాడు, సౌలు లేచిపోయాడా? మాట్లాడండి, బైబిల్ అండి. ఇస్కరియోతు దగ్గర యేసుప్రభువుని లేపేద్దాం అనుకున్నాడు. ముందు ఇస్కరియోతు లేచిపోయాడా? మాట్లాడండి కొంచెం, అలా బైబిల్లో చూసుకోండి మీరు. ముందు యోధా లేచిపోయాడు కదా. ఎవడైతే మనల్ని లేపేద్దాం, ఇటు పేరు భూమి మీద ఉండకూడదో, ఈ నాశనం చేద్దాం అనుకుంటాడో, తిరిగి ఆ నాశనం అడి మీదకి వెళ్ళును కాకేస్తున్నాం. ఎందుకంటే కుటుంబాన్ని అటు చూసుకోవచ్చు కదండి, ఆడి భార్యను పోషించుకోవచ్చు కదండి, ఆడి పిల్లల్ని పోషించుకోవచ్చు కదండి, చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఆత్మీయంగా వాళ్ళకి కట్టబడచ్చు కదండి. ఎందుకు లేనిపోయిన ఆలోచనలు? ఆడి నాశనం అయిపోవాలా, ఈడు నాశనం అయిపోవాలా, ఆడు పోవాలా, ఈడు పోవాలా, ఈడు వ్యాపారం పోవాలా, ఆడి వ్యాపారం పోవాలా, వాళ్ళని ఎలాగా వీళ్ళలాగా. నీకు ఎంతమంది కోసం, నీకు ఎలాగా నీ బుర్రలో అంతమందిని ఎలా సెట్ చేయగలుగుతున్నావు నువ్వు? అసలు నీకు జ్ఞానం ఉందా? నీకు ఎందుకు వాళ్ళ కోసం? నీ కుటుంబం కోసం నువ్వు చూసుకోవచ్చు కదా. కొంతమంది ఏదైనా మాట్లాడుకుంటారనుకో, వెళ్ళిపోయి ఏంటాడు ఇది మాట్లాడుతున్నాడు, నీకు అంత అవసరమా? ఈ పనికి మళ్ళీ మాట్లాడి తొలగిపోవాలి. స్తోత్రం చెప్పు. డైరెక్ట్గా నువ్వు అడగచ్చు కదా, ఆయన ఏం మాట్లాడేది మీరు వాళ్ళతో అడగచ్చు కదా, చెప్తారు కదా. ఏదో తెలిసేసుకోవాలని నీ బ్రెయిన్లో పట్టే నీ కుటుంబంలో ఉండి నువ్వు చూసుకో. ముందు నువ్వు కడుక్కుంటే ఎదురు కడుక్కోవచ్చు. దాని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమె చెప్పండి. కొంతమంది వీడికి అడుక్కోడు, ముందు ఊరులందరికీ అడిగాడని చూస్తాడు. అంత అవసరం అంటావా? ఏసునామములో ఇటు దరిద్రములు నశించిపోవును గాక. మనం కాదండి బాబు, బైబిల్ అట్టంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నానండి బాబు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎడిగా స్తోత్రం అంటలేదండి బాబు, మనం కాదండి బాబు. కొంతమంది బైబిల్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను నేను, మీకోసం చెప్తున్నాను, బైబిల్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నానా? వాళ్ళు రాసిన వచ్చిన వాళ్ళు చెప్తున్నాను మీకు నేను. ఒకటి ఎటువంటి మాట్లాడరా, వాడికేమో గర్వంగా అహంభావంగా మాట్లాడతాడు, ఒకడు దుర్మార్గుడు. ఇంకోటి ఎలా మాట్లాడతాడు, ఇంకోడు లోపలేమో కుయుక్తి పెట్టుకుంటూ దుష్టత్వం పెట్టుకుని కుళ్ళు పెట్టుకుని పైకి ఎలా మాట్లాడతాడు. ఈ పనికి మనల్ని ఈ సమాజంలో ఏడిచారండి. లోకంలో ఏడిచారు. లోకంలో ఏడితే బాగానే ఉన్న సంఘంలో కూడా ఏడుతున్నారు ఎట్టంటే వాళ్ళు. దీని వల్ల సంఘాలు నాశనం అయిపోతున్నాయి. చాలా సంఘాలు, మంద కాదండి చాలా సంఘాలు. మూడవది ఏంటిది? చెడ్డ మాట్లాడు. ఎప్పుడు చచ్చిపోతాడా చూస్తావా? అవ్వా ఒక బతుకు కోరాలి కదా నువ్వు. ఒక వ్యాపారం పెట్టుకున్నాడు, ఆ వ్యాపారం దీవించబడాలని కోరాలని, నాశనమైపోవాలని కోరాలా? అప్పుడు నువ్వు దీవించబడతావు. సాయశక్తులైన సాయం ఉంటే వ్యాపారం అభివృద్ధి కోసం నీ తోడ్పడేది, నీ తోటి సహోదరుడు కాబట్టి సహకరించు. అన్న చేయగలిగితే చెయ్యి. ఈ దరిద్రాలు ఏంటండి? ఆడు చచ్చిపోవాలి, ఆడిని నాశనం అయిపోవాలి, వాళ్ళ ఆవిడ ఇన్ని వదిలి వెళ్ళిపోవాలా, వాళ్ళ పిల్లలు వదిలి వెళ్ళిపోవాలా. ఇది ఎక్కడ పిచ్చండి. అలాగే వాళ్ళ ఆవిడ అన్ని వదిలి వెళ్ళిపోవాలంటే మీ ఆవిడ నిన్ను వదిలి ముందు వెళ్ళిపోతుంది అడిగండి ముందు. అప్పుడు ఆమె నోటి మీద అడుగు తినోడు అవుతాడు పిచ్చికిపోయి. నాలుగవది చూద్దామా? ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. నాలుగవది సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి. చూసారండి, మూర్ఖముగా మాట్లాడుట. 17వ అధ్యాయము
20వ వచనం కూడా, 17వ అధ్యాయము 20వ వచనం కూడా మూర్ఖముగా మాట్లాడడం కోసం రాసి ఉంటుంది. కుటిలవర్తనుడు మేలు పొందడు. కుటిలత్వం మనలో ఉంటే ఆ కుటిలవర్తనుడు మేలు అనేది పొందడంట. మేలు పొందడు. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. దేంట్లో పడతాడమ్మా చెప్పండి. 4వది ఏం మాట్లాడండి చెప్పండి. ఎంత చెప్పినండి ఒక్కొక్కడు ఎంత చెప్పినా అలా కాదమ్మా, అది నిప్పమ్మా, వద్దమ్మా, కాలుతా నాకు తెలీదా అని మూతెళ్ళెట్టుకెళ్ళాడు. మూత ఏమైంది అది? నవ్వుతే చెప్పండి. ఎలా ఊపిపోయింది అది తెలుసా మీకు? ఆ నిప్పు దగ్గరికి ఎందుకురా, అగ్ని దగ్గరికి ఎందుకురా? అది బగ 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 మండే అగ్నిది. ఆ అగ్గి దగ్గరికి వెళ్ళి మూత ఎందుకు పెడతారా బాబు అంటే, నేను పెట్టలేనా, పర్వతాన్ని లేపేసాను నేను, ఇదంతా అన్నాడు. పర్వతాన్ని లేపేసినాడు వెళ్ళి. అమ్మ మూతెట్టేసరికి మూత ఏమైందండి? మాట్లాడతలేదు నోరు తెరిచి. మూతి వాసిపోయింది. అమ్మకి దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. మర్మములు దేవుడు మీకు బయలుపరిచును గాక. గట్టిగా ఆమెను అంటలేదు, స్తోత్రం చెప్పండి. మూర్ఖులు అనమాట వీళ్ళందరూ. ఎవరెళ్ళ బ్యాచ్? మూర్ఖత్వంగా మాట్లాడే బ్యాచ్. నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటాడు. అరే 4వ కాలు ఏంట్రా, నువ్వు పట్టుకున్నావు కాలు, చంపేస్తాను నేను పట్టుకున్న దానికి 3 అంటాడు. కాబట్టి బైబిల్లో సామెతల్లో చెప్పాడు, ఆ అట్టి మూర్ఖత్వం కలిగిన వాడిని రోడ్డులో వేసి ఎంత దంచినానో వాడి మూర్ఖత్వం రోట్లో వేసి దంచి. ఇప్పుడు బైబిల్ రాత్రి ఏం తెలుసా, మిక్సీలో వేసి ఎంత ఆడించినా ఆడి మూర్ఖత్వం. అప్పుడు రోట్లు కాబట్టి రోట్లు అప్పుడు ప్రకారం రాశారు. ఏమి రాశారండి? రోట్లో వేసి. అప్పుడు ఏమారి మరి తెలుసా మీకు? సిమ్మిలి రోట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందండి. తిన్నారు ఎప్పుడైనా? ఎంతమంది రోట్లో చేసిన సిమ్మిలి తిన్నారండి? రోట్లో చేసిన సిమ్మిలి రోట్లో దంచుతుండగానే తినేసేవాళ్ళం. ఇప్పుడు 1/4 కేజీ 1/2 కేజీ కాదు, అప్పుడు కేజీలు ఏపీ మరీ చేసుకునేవారు. అమ్మ అదేనమ్మా నువ్వు పప్పు ఉండలమ్మా సిమ్మిని అంటే. తినలేదండి ఎప్పుడు మీరు? మరే ఆ బెల్లం మంచి, ఆ బెల్లం ఇప్పుడు ఇస్పెట్టు బెల్లం కాదు ఇది. అప్పుడు ఏ బెల్లం అంటే నాటు బెల్లం, బూరుపుడు బెల్లం, ఎక్లెసన్ బెల్లం పెట్టి కొడుతూ ఉంటే కొట్టే కొలు దాంట్లో ఏమొచ్చిందండి? నూనె. ఆ నూనె బయటకు వచ్చేది. ఈరోజు మిక్సీలో ఆడి చేస్తున్నాం, ఏమవుతుంది? నూనె లేదు పాడి, ఇంకా దాన్ని నెయ్యి కలుపుకొని 2 రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు బైబిల్ రాసి ఉంటే ఏమి రాదు తెలిసిన, మూర్ఖుణ్ణి మిక్సీలో వేసి ఎంత తిప్పినా ఆడి మూర్ఖత్వం పోదని రాసినారు. కొంతమంది మూర్ఖులు ఉంటారండి. ఇక్కడికి మామూలుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడు చెప్పండి? అట్లా మూర్ఖంగా మాట్లాడాడు. ఎప్పుడైనా మీకు తెలియదా? ఎంతమంది తెలియరు? ఎప్పుడో ఒకసారి తెలియదు, రోజు తగులుతున్నారా? ఈ స్త్రీలు ముందే చేతుల పైకి ఎత్తున్నారు అంటే వాళ్ళు మొగుళ్ళు అనుకుంటున్నారమ్మా మీరు. తప్పమ్మా, మీ మొగుళ్ళు మిమ్మల్ని ప్రేమగా మాట్లాడుతున్నారు మీతో. స్తోత్రం కలుగును గాక. మరి అలా మీ మొగుల్ని కనుక మీరు అనుకుంటే మీ పురుషులు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు? ఇది మూర్ఖురాలు అనుకుంటారు. యోబులాగా మూర్ఖురాలు మాట్లాడినట్టు యోబు ఏమన్నాడండి చెప్పండి? ఇప్పుడు యోబు భార్య ఎలా మాట్లాడుతుంది చూసారా? తర్వాత యోబు కోసం రాయబడి, యోబు భార్య కోసం అక్కడ ఒక చోట రాయబడింది, మళ్ళీ ఇంకా రాయబడలేదు. గ్రహించుకోవాలండి బైబిల్ మీరు చాలా శ్రద్ధగా. ఇప్పుడు మూర్ఖత్వంగా మాట్లాడమంటే అర్థం ఏంటి? దేవుడు మేలెందుకు చేయట్లేదా? దేవుడు వల్ల కీడా. ఇప్పుడు చూడండి, ఈ జ్వరం వస్తే ఇబ్బందులు వస్తే అనారోగ్యం ఎందుకు మాకు దేవుడు ఎలా చేశాడు అని అన్నామంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నట్టు? ఎవరు మాట్లాడుతున్నట్టు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు. వెంటనే అప్పుడు యోబు అంటాడు, అమ్మ దేవుడి వల్ల మనం మేలే పొందాలా, కీడు పొందదగదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఇంకా దేవుణ్ణి దూషించంటుంది. అంటే దేవుణ్ణి దూషించేవారు ఎవరెలో? మూర్ఖత్వంగా మాట్లాడేవారు. చచ్చిపోంటుంది, మొగుడిని చచ్చిపోమంటుందండి. మొగుడిని చచ్చిపోమంటుంది. మొగుడిని ఎప్పుడైనా చచ్చిపోయినా ఎవరైనా కోరుకుంటారా? మాట్లాడండి. అసలు ఆడదానికి విలువేంటి? మొగుడే. తెలుస్తుంది చాలామందికి. అప్పుడు దాకా అక్కాశైలి అనేవాడు మొగుడు చచ్చిపోకుండా ఏంటి అంటాడు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ. మొగుడు ఉంటేనే విలువ ఆడదానికి. మొగుడు లేకపోతే కుక్కలు చింపిన ఇస్తరగా అయిపోద్ది ఆ జీవితం. కాబట్టి భార్యలు కానీ పురుషులు భర్తలు కానీ ఎప్పుడు ఎలా మాట్లాడకూడదండి? ప్రేమను కలిగించే మాట మాట్లాడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మూర్ఖత్వంగా నేను ఇంతే అది ముట్టుకొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా, అది అగ్ని పర్వతం అంటే నేను వెళ్తాను, మూతెట్టి వెళ్ళి తీసుకెళ్ళి మూతి కాలిపోతుంది, మొత్తం కాలిపోయింది. అడిగి ఏసునాడు మూర్ఖపు మాత్రం మనలో ఉండవు, కానీ కొంతమందిలో ఉన్నాయని రాశాడండి బైబిల్లో, మనకు కాదండి బాబు. మళ్ళీ సామెతలు 1:7 ఏం చెప్పాడండి మూర్ఖుల కోసం. ఈ మూర్ఖులు ఏం చేస్తారో తెలిసిన? సామెతలు 1:7 చదవనా, చదవండి. 1:7 యెహోవా యందు, మైకి లేదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులట జ్ఞానమును, ఎవడో ఈ మూర్ఖులటండి దేవుని జ్ఞానమును దేవుడు చెప్పే ఉపదేశాన్ని ఎవడైనా ఉపదేశాన్ని తిరస్కరిస్తాడంటే ఎవడాడు? ఉపదేశాన్ని, దైవ జ్ఞానానికి విరోధంగా ఇక్కడ వాక్యం వినేసి బయటికి వెళ్ళి ఉపదేశం మీద వేరేగా మాట్లాడారంటే వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు? మూర్ఖత్వం పనిచేస్తున్నట్టు. ఇక్కడేమో రాసేసుకున్నాడు డైరీలో, ఇక్కడేమో వినేస్తున్నాడు వాక్యం మొత్తం. బట్ పాస్ గారు అంత బాగుంది కానీ అలా అనపొద్దు బాగుంది అన్నాడు వీడు. ఏదన్నాళ్ళు దేవుడికి నువ్వు చెప్తావేటి అంటే నువ్వు ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నావు అంటే అన్నీ బాగున్నాయండి, ఇదొకటి మీరు అనుకుంటే బాగుంటుంది, ఇదొకటి వద్దానండి, మీరు ఏం మాట్లాడదు దాని గురించి మాట్లాడకండి. ఇప్పుడు వెండి బంగారాలు ఉన్నాయి, వెండి బంగారాలు తీసేయాలి, అది బైబిల్లో చెప్పాడు, అది మేము చెప్తాం. చెప్పాలా వద్దా? దాసేయాలి, చెప్పాలా? తీసేయాలని చెప్తాం మేము. వాడు వచ్చి అలాగే పాస్ గారు అంతా బాగా చెప్తాడు, ఆ వెండి బంగారాల కోసం తీసేయమన్నాడు, అందుకే అందరూ మానేస్తున్నారు. అది వెనక ఆపేస్తే, అది చెప్పడం మానేస్తే అందరూ ఎవరు చెప్పండి. ఇప్పుడు జనాలు కావాలా ఉపదేశం మనం తిరస్కరించాలా? జనాలు మనకి రావాలా? ఉపదేశాన్ని తిరస్కరించేసి జనాలను రప్పించుకోవాలా? దేవుడు చెప్పిన ఉపదేశం ఉన్నది బోధించాలా? చెప్పండి. ఇప్పుడు దేని ప్రకారం మనం తీర్పు జరుగుద్ది? పాస్టర్కైనా విశ్వాసకైనా దేని ప్రకారం తీర్పు జరుగుద్ది? చెప్పండి. ఉపదేశ ప్రకారంగా తీర్పు జరుగుద్ది. ఇప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? దేన్ని తిరస్కరిస్తున్నాడు తెలియకుండా? దేవుడు ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నాడు. నువ్వు ఇది పెట్టుకోవద్దమ్మా, ఇలా వద్దమ్మా, ఇలా అలంకరించుకోవద్దు, ఈ లోకం మన ఒంటి మీదకి రాకూడదు, ఇలా బతకద్దు బాబు అని చెప్తే, అది నువ్వు చేస్తే నీ జీవితంలో తప్పకుండా ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదం చూస్తావు. నువ్వు ఉపదేశానికి లోబడితే ఏంటది? సామెతలు 1:7 ఏం చెప్పాడు? చదవని ముందు. తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును. ఉపదేశాన్ని తిరస్కరిస్తే మూర్ఖుడు అన్నాడు. అదే ఉపదేశం నువ్వు అవలంబించావా, నీకు కలిగే లాభం ఏంటో అదే అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు. అదిగో ఉపదేశాన్ని తిరస్కరించావేమో ఏమవుతావు నువ్వు? చెప్పండి ఏమవుతారు? అదే ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా అదిగో చూసావా? ఉపదేశానికి లోబడిపోయి అంగీకరించి ఈ దేవుడి మాట నిజమని లోబడ్డావా, సురక్షితంగా నివసిస్తావు. కీడు వచ్చునన్న భయము నీకు లేక నెమ్మది కలిగిన బిడ్డగా బ్రతుకుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. మూర్ఖత్వంగా మనం ఉండకూడదండి. మూర్ఖులు ఏం చేస్తున్నారు? నాన్నగారు తిరస్కరిస్తారు. ఆ ఉపదేశానికి నువ్వు లోబడితే ఉపదేశం నీకేమిస్తుంది? సురక్షతనిస్తుంది. 2 కీడు లేకుండా నీ జీవితాన్ని నెమ్మది కలిగిన జీవితముగా అంతము వరకు నడిపించగలుగుతుంది. ఏంటిది? ఉపదేశం. మూర్ఖపు మాటలు అనండి అందరూ. మొట్టమొదటి ఎటువంటి మాట? స్టెఫెన్ ఎలా మాట్లాడండి? దైవ జ్ఞానముతో దేవుని అభిషేకముతో మాట్లాడితే వారు ఆ మాటల్ని ఎదిరించలేకపోయారు. మొట్టమొదటిగా బైబిల్లో చాలామంది ఎలా మాట్లాడుతున్నారు? గర్వపు అహంకారపు మాటలు విడిచిపెట్టాలి. 2 పైకి చాలా ప్రేమగా సమాధానం, లోపల ఏముంది? దుష్టత్వం, పాపం, అపవిత్రత ఉంది. 3 చెడ్డ మాటలు, చచ్చిపోవాలని కోరుకోవడం, ఆ నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలని కోరుకోవడం ఈ మాటలు. 4వది మూర్ఖత్వపు మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5వది చూద్దాం బిడ్డలారా. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 5వది. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండుము. స్తోత్రం చెప్ప. అట్టి మాటలాడు మరి ఎక్కువగా భక్తిహీనులు. చూడండి, అపవిత్రమైన మాటలు అనండి అందరూ. అంటే అర్థమైన డబల్ మీనింగ్ డైలాగ్స్ ఏంటండి? సరసోక్తులు అన్నాడు కొలిసి పత్రికలో. ఏంటి ఇవి? సరసోక్తులు. పాపానికి ప్రేరేపించే మాటలు,
అపవిత్రమైన ఒట్టి మాటలు. ఏ మాటలండి? పవిత్రమైన మాటలు, అపవిత్రమైన మాటల? మన నోట్లో ఏ మాటలు ఉండాలా? పాపానికి ప్రేరేపించే మాటలు, పాపానికి ఒప్పుకో చేసే మాటలు, ఒప్పుకునేటట్లుగా వాళ్ళ మాటల ద్వారా మాయ చేస్తారు. మాటల ద్వారా మాయ చేస్తారు. ఇద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకున్న వారిద్దరూ కూడా చక్కగా వివాహం చేసుకొని సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ వివాహం దగ్గరికి వచ్చేసింది. ఈ 4 రోజుల్లోనో లోపు పెళ్ళి కార్డులో ఏం చేసుకున్నారు. ఈలోపు ఆ అమ్మాయి అసభ్యకరమైన వీడియో ఈ పెళ్లి చేసుకునే అబ్బాయి సెల్లోకి వచ్చిందండి. చిన్న వీడియో. ఇదేంటి, నాకు పెళ్ళి కాబోయే భార్యలా ఉంది, చాలా పిచ్చిగా ప్రేమించానే, నా తల్లిదండ్రులు ఒప్పించుకున్నాను, నన్ను కూడా అమ్మాయి చాలా పిచ్చిగా ప్రేమించిందే, ఇక పెళ్ళి దాదాపుగా 4 రోజుల లోపు లేదు, శుభలేఖలు వచ్చేసినాయి, అందరికీ చెప్పేసుకున్నాం, మేము చక్కగా తిరుగుతున్నాం. కానీ ఈ అమ్మాయి అపవిత్రంగా భయంకరంగా ఈ వీడియో నా చేతి నాకు పంపినోడు ఎవడని చెప్పేసి ఆ పంపినోడి నెంబర్ ఎక్కించుకున్నాడు. ఎందుకు? ఆ పంపినోడు ఎవరంటే వీడి సొంత స్నేహితుడు. ఇదేంట్రా నువ్వు నాకు పంపామంటే, నీ కాబోయే భార్య ఎలా ఏడిసింది చూసుకో, ఎవరిని పడతానని చేసేసుకున్నావు పెళ్ళి, చూడు నీ భార్య ఎలా ఉందో, ఎంత అసభ్యకరంగా పాపం చేస్తుందో చూడు మీ ఆవిడ అన్నాడు. కాబోయే పెళ్ళి భార్య అన్నాడు. వీడు ఇదేంటిది ఎలా చేశాను, నేను చేయలేదంటుంది అమ్మాయి. నువ్వు చేసావు అన్నాడు వీడు, నేను చేయలేదన్నాడు. నీకు ఎవరు చెప్పారు? వీడు ఎవరు ఇచ్చారు? చూపించి నాకు వీడిని చూపెడతాడు. ఈయన మనోవేదన పడిపోతున్నాడు. మొత్తానికి ఈ గొడవ అంతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది. ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ నిక్కి నిలిచి వాళ్ళు గట్టిగా అడుగుతుంటే అప్పుడు చెప్తుంది ఈ అమ్మాయి, నేను చాలా మంచిదేనండి, ఇదిగో నేను పెళ్లి చేసుకుని వీడి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ నన్ను అపవిత్రమైన మాటలతో ప్రేరేపించి నన్ను ఈ ఉద్యోగంలో ఈ భయంకరమైన వృత్తిలో నన్ను దింపి నా ద్వారా లక్షల రూపాయలు సంపాదించాడని చెప్పిందంట అమ్మాయి. గుండె పగిలిపోయింది. నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నా ద్వారా డబ్బులు సంపాదించాడు. అదేంటంటే ఆన్లైన్లో చేస్తారట. అది భయంకరంగా ఏంటిది? ఆన్లైన్లో చేస్తారట. ఆన్లైన్లోనే ఫోన్ చేస్తారట. ఫోన్ చేసి అంటే వీళ్ళు శారీరకంగా ఒక్కోసారి కలుస్తారు, లేకపోతే ఆన్లైన్లో ఫోన్ చేసి అంట బాగా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారంట. తెలుసా మీకు? ఏ మాటలు? అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారంట. అవతల పురుషుల్ని ఫోన్ చేసి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు బాగా ఆ మాటలకి లోబడిపోయి వీళ్ళకి ఏం పంపుతూ ఉంటారంట? చెడు ఏం పంపుతూ ఉంటారంట? డబ్బులు పంపుతూ ఉంటారంట. ఇదో వ్యాపారం. ఇలాగ చాలామంది అపవిత్రమైన వట్టి మాటలకి మీరు విముఖుడు వై ఉండుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్టి మాటలు ఏం చేస్తాయండి నాన్నగారు? అట్టి మాటలు ఇంకా నేను ఏం చేస్తాయి? భక్తిహీనతలోకి నడిపిస్తాయి. జాగ్రత్త. స్త్రీలు సిస్టరు బ్రదరు అంటూ సరదాగా నవ్వుకుంటూ ఏకలం ఆ కాకలు పాకలు నవ్వడాలు, డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకోవడాలు. ఏ డైలాగులు అండి? డబుల్ మీనింగ్. ఒక్కొక్క పాస్టర్ ఉంటాడండి సంఘములో వాక్యం చెబుతూనే వాక్యంలోనే అమ్మా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉంటాడు ఒక్కొక్కడు వాక్యంలోనే. ఎంత భయం లేని మాటలై, భయం లేని జీవితాలై, రకరకాల మాటలు. ఇవి అపవిత్రమైన మాటలు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అట్లాంటి వాటికి మనము దూరముగా ముందుముగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. 6వది యోహాను రాసిన మొదటి పత్రిక 4:5. త్వరగా చూద్దాం, సమయం అయిపోయిందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకస్తుల వలె మాట్లాడకూడదు అని అన్నారు. ఎవరండి వాళ్ళు? లోక సంబంధులు గట్టి ఏం మాట్లాడుతున్నారు? లోక సంబంధమైన మాటలు. లోక సంబంధమైన మాటలు. 6వ మాట వింటున్నారండి? లోక సంబంధమైన మాటలు. 7వది మనం చూస్తున్నామండి. కీర్తన గ్రంథము 109వ కీర్తన 3వ వచనం ప్రకారంగా దేశపు మాటలు నేను మాట్లాడకూడదు. 109:3. 109వ కీర్తన 3వ వచనం చదువమ్మా. దేశపు మాటలు అని అందరూ నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. చూసారండి? ద్వేషపు మాటలు, ద్వేషంతో కూడినటువంటి మాటలు. మాట మొత్తం మనం ఎన్ని మాటలు మాట్లాడకూడదు? 7 రకాలు. చెప్పండి. మొట్టమొదటికి ఏ మాట మనం మాట్లాడకూడదు? చెప్పండి. గర్వముగా నేను మాట్లాడకూడదు అని అన్నారు.
అహంభావంగా మాట్లాడకూడదు. రెండవది మూర్ఖత్వంగా మనం మాట్లాడకూడదు. ఐదవది అపవిత్రంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్గా మనం మాట్లాడకూడదు. ఆరవది లోక సంబంధు వలె మనము మాట్లాడకూడదు. ఏడవది దేశపూరితమైన మాటలు మనలో ఉండకూడదు. స్టెఫను వలె దైవ జ్ఞానము కలిగి దేవుని ఆత్మతో మనం మాట్లాడదుముగాక. ఈ లేఖనాలు దేవుడు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చునుగాక. అందరూ త్వరగా మోకాల మీదకి రండి ప్రభు సన్నిధిలో.